హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ ఫ్యాషన్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను చాలా స్పెషల్ గా అలాగే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉండే పురాతన కాలం నాటి ఒక కారం పొడి చేసి చూపించబోతున్నాను. అదే మునగాకు కారపొడి. ఇదైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ తో ఉంటుంది అనమాట. అంటే ప్రోటీన్ రిచ్ సోర్స్, అలాగే ఐరన్, సో టోటల్ గా న్యూట్రియంట్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు అనమాట ఇది. సో చాలా రకాల వైటల్ న్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే మన హెయిర్ కి కానీ బాడీలో కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ దొరుకుతాయి అనమాట. హెయిర్ గ్రోత్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. బట్ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంతే తప్ప చాలా ఇలాగా కారపొడి లాగా చేసి పెట్టండి, ఇంట్లో ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ మునగాకుని నేను సంపాదించడానికి కానీ అలాగే మీ ముందుకి ఈ కారపొడి రూపంలో ప్రజెంట్ చేయడానికి కానీ చాలా తంటాలు పడ్డాను అనమాట. బట్ చాలా ఫ్రెష్ గా అయితే నాకు లీవ్స్ దొరికాయి. మునగాకు లేదంటే మొరింగా లీవ్స్ అని దొరుకుతాయి. ఇండియాలో అయితే మనకు చాలా ఈజీగా దొరికేస్తుంది. ఇది మన నైబర్హుడ్ లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది అనమాట మనకి. అంటే తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇట్లా చెట్టు ఉంటే కనుక మనం తెచ్చేసుకుని ఇట్లాంటివి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ అక్కడ గ్రాంటెడ్ గా తీసుకుంటాము. బట్ ఇక్కడ ఎట్లాగైనా నేను ఇది రెగ్యులర్ గా యూజ్ చేయాలి, డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకుని వెతికి సంపాదించాను అనమాట. ఈజీగా అయితే దొరకలేదు. సో థింగ్స్ ఏవైతే మనకి చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతున్నాయో వాటిని గ్రాంటెడ్ గా తీసుకోకూడదు ఎప్పుడు అని అనిపించింది. సో ఇక్కడైతే నేను దీన్ని ముందుగా వాటర్ లో రిన్స్ చేసేసుకొని ఒక టవల్ మీద వేసి ఆరబెడుతున్నాను. మామూలుగా మనకి ఎండ ఉంటే కనుక చక్కగా ఎండలో ఆరబెట్టుకుంటే చాలా బాగుంటది, డ్రై అయిపోతుంది కూడా ఈజీగా. అలాగే మనం దీన్ని ఇక్కడ ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇట్లా రిన్స్ చేసి ఆరబెడుతున్నాను కాబట్టి తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. సో ముందుగా నేను ఇక్కడ దీన్ని క్లీన్ చేసేసి రిన్స్ చేసేసి వాటర్ అంతా తీసేసి ఇట్లా టవల్ మీద పరిచి ఆరబెడుతున్నాను ఫ్యాన్ గాలి కిందే. సో మాకు ఇక్కడ ఎండ వస్తుంది కానీ ప్రెసెంట్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాదు, అలాగే బయట ఆరబెట్టకూడదు. సో అందుకని ఇంట్లోనే నేను ఇట్లాగా ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నాను. అలాగే నీట్ గా క్లీన్ చేసుకుని పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. సో ఈ లోపు మిగతా ప్రొసీజర్ చూపించేస్తాను నేను. సో అంతకంటే ముందుగా నా వీడియోస్ ఎవరైతే రెగ్యులర్ గా చూస్తూ ఉన్నారో డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక నా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లాగే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, ఇట్లాంటి మంచి కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఏదో రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునే వంటలే కదా వీడియో తీసి పోస్ట్ చేస్తారు అంతే, చాలా సింపుల్ అని అనుకుంటారు చాలా మంది. కానీ దాని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉంటాయండి. అట్లాగే టైం అనే కాదు, అలాగే ప్రతిదీ ప్రెజెంటబుల్ గా ఉండేలాగా ప్రిపేర్ చేయడానికి చూపించడానికి కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాము. సో మీరు సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసేసుకుందామా? మునగాకు కారం పొడి ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. ముందుగా నేను ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని పొడిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను, వేరుశనగ నూనె ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దానిలో నేను ఇప్పుడు పచ్చిశనగపప్పు ఒక 1/2 కప్ వరకు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో కారపొడికి ఇవన్నీ మెయిన్ బేస్ లాగా యూజ్ చేస్తామన్నమాట. అలాగే వీటిని ఇట్లాగా కొంతమంది డ్రై రోస్ట్ చేస్తారు, కానీ నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడి రోస్ట్ చేస్తున్నాను. సో లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిదనం పోయేలాగా లో టు మీడియం ఫ్లేమ్ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు లైట్ గా రోస్ట్ అయింది, కలర్ చేంజ్ అయింది. సో నేను వీటిని ప్లేట్ లోకి తీసేసి పక్కన పెడుతున్నాను. ఇవన్నీ మనం చల్లార్చుకోవాలన్నమాట. సో అందుకని ఒక బౌల్లో కాకుండా ఓపెన్ గా ఉండే ప్లేట్ లోకి తీసుకుంటే చల్లారడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇట్లా నేను పచ్చిశనగపప్పు వేయించేసుకొని తర్వాత మినపప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర గుళ్ళు పప్పు ఉన్నా పర్లేదు, బద్దలాగా ఉన్నా పర్లేదు, స్ప్లిట్ ఉన్నా కూడా. సో మినపప్పు ఉరద్దాలు అంటాం కదా, అది కూడా ఒక 1/2 కప్ తీసుకొని లైట్ గా ఆయిల్ వేసాను, మళ్ళీ కొంచెం అది కూడా వేసుకొని వేయించేసుకుంటున్నాను ఇక్కడ. సో మనం వీటిని కొంచెం ఓపిక్ గా దగ్గరుండి లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా కలర్ వస్తుంది. అలాగే ఎక్కువ మాడిపోకుండా కూడా నీట్ గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ మినపప్పు కూడా తీసేసుకున్న తర్వాత ప్లేట్ లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు కూడా ఒక 1/2 కప్ వేస్తున్నాను నేను ఇక్కడ. సో ధనియాలు కూడా లైట్ గా కలర్ చేంజ్ అవ్వాలి. మనకి కడాయి వేడెక్కే కొద్దీ కూడా ఇవి కొంచెం ఫాస్ట్ గా వేగిపోతూ ఉంటాయి. సో మధ్యలో మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుంటూ పెంచుకుంటూ అట్లా చేసుకోవాలి, లేదంటే ఒక్కొక్కసారి వెంటనే మాడిపోతాయి వేయగానే. అలాగే ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసినప్పుడు ఏంటంటే ఇది ఓన్లీ 1 or 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తాం అంతే. సో ఇది ఎక్కువ వేసినా చేదు వచ్చేస్తుంది కాబట్టి ఆల్రెడీ మునగాకు కొంచెం చేదు టేస్ట్ వస్తుంది అనమాట. సో అందుకని నేను జీలకర్ర ఎక్కువ వేయట్లేదు, 1 or 2 టీ స్పూన్ వరకు వేసుకొని ఇది కూడా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు
జీలకర్రకి అయితే నాకు ఎక్కువ టైం పట్టట్లేదు వేపడానికి, ఇమీడియట్ గా వేగిపోయినాయి. సో అందుకని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. అవి కూడా తీసేసుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను. సో మనం ఇక్కడ వాడుతున్నవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ తో, చాలా మినరల్స్, వైటమిన్స్ ఉండేవే వాడుతున్నాము. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. పిల్లలకు కావాల్సిన, ఎదిగే పిల్లలకు కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. సో అలాగే నువ్వులు కూడా ఒక హాఫ్ కప్ తీసుకొని ఫ్రై చేసిన తర్వాత అవి లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిర్చి కూడా నేను ఒక 12 to 15 వరకు తీసుకున్నాను. మీరు వాడుకునే కారానికి తగ్గట్లు మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ గుంటూరు మిర్చి వాడుతున్నాను. సో కొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 12 to 15 వేసుకున్నాను. ఒక్కొక్కసారి మీరు కావాలి అంటే బెడగే చిల్లీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ తీసుకున్నాక దానిలో నేను ఒక వెల్లుల్లి ఆల్మోస్ట్ ఒక 10 రెబ్బలు ఉన్నాయన్నమాట, పెద్దది తీసుకున్నాను. వాటిని ఇట్లా ఒలిచేసుకొని వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే అవి కూడా కొంచెం ఆ హీట్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అలాగే చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ లో తీసుకున్నాను. ఇప్పుడు మునగాకు చూడండి చక్కగా ఆరిపోయింది ఇది ఫ్యాన్ గాలి కింద. అట్లాగే టవల్ తో కూడా తుడిచేసి పూర్తిగా వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. సో ఇవి ఎండలో పెడతాయంటే మనకి ఆకు డ్రై అయిపోయి పూర్తిగా ముడుచుకుపోతుంది. కానీ ఇక్కడ మనం గాలి కింద పెట్టుకొని ఆరబెట్టుకున్నాం కాబట్టి ఆకు అలాగే ఫ్రెష్ గానే ఉంటుంది అనమాట, పచ్చిగా. సో దీన్ని మనం ఇలా కాడలన్నీ వీలైనంత వరకు తీసేసుకొని మనం ఈ ఆకుని కడాయిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు కడాయి పెట్టేసి నూనె లేకుండా ఓన్లీ డ్రై రోస్ట్ చేస్తున్నాను. కాడలు సన్నసన్నగా ఉన్న వాటిని మాత్రం వదిలేసాను. వాటిని కూడా తర్వాత మనం సెపరేట్ చేసుకోవచ్చు. వేపాక ఇంకా ఈజీగా వస్తాయి అన్నమాట అవన్నీ. సో ఇట్లా డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం వేడి తగలగానే అది మెత్తబడిపోయి అక్కడక్కడ ఉండలు చుట్టేసినట్లు అట్లా అయిపోతుంది అనమాట. ఆకంతా ఒక దగ్గరకు వచ్చేస్తూ ఉంటది. సో దాన్ని మనం సెపరేట్ చేసుకుంటూ స్లోగా లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది అనమాట. అట్లా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్ లో నేను స్లోగా ఫ్రై చేస్తున్నాను. చూడండి ఇట్లా చుట్టుకుపోతుంది కదా ఆకు. సో దాన్ని మళ్ళీ సెపరేట్ చేసి వేస్తూ చూడండి ఒక 5 to 10 minutes లోపే ఇట్లాగా చక్కగా ఫ్రై అయిపోయింది. నేను ఎట్ ఏ టైం మొత్తం ఆకు వేయకుండా కొంచెం కొంచెం వేస్తున్నాను. సో ఇట్లా ఆకంతా కూడా వేగిపోయాక చూడండి చక్కగా లేత కాడలు అయితే కనుక ఇలా సెపరేట్ చేయడానికి వచ్చేస్తాయి. ఆకు కూడా మనం ఇలా నలుపుతుంటే పొడిలాగా రాలిపోతూ ఉంటది అనమాట. సో ఆ టైంలో మనం దీన్ని ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు చల్లార్చుకోవడానికి. సో నేను దీన్ని సెపరేట్ చేసేసి మళ్ళీ ఇంకో బ్యాచ్ ఆకు వేస్తున్నాను అనమాట. నాకు అట్లాగా నేను తీసుకున్న 1 LB అంటే 458 grams అనమాట 1 LB ఆకు. సో ½ kg ఆకుని నేను ఇట్లాగా మొత్తం కాడలన్నీ తీసేసాక కూడా చాలా క్వాంటిటీ తగ్గిపోతుంది. అట్లాగే ఆకు ఫ్రై చేసుకున్నాక చూడండి ఎంత తగ్గిపోయిందో. సో మొత్తం ఆకంతా కూడా వేపుకుంటే నాకు ఇంత అయిందనమాట. సో దీన్ని మొత్తాన్ని చల్లార్చుకొని ఇట్లాగా కాడలు మనకి దొరికినంత వరకు ఇప్పుడు కూడా తీసేసుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది కానీ ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇంత శ్రమ పడడం కూడా వర్తే కదా, అందుకే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఆకంతా ఇట్లాగా వీలైనంత వరకు కాళ్ళు సెపరేట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసేసుకున్నాను. ఇట్లాగా చూడండి ½ kg ఆకు ఫైనల్ గా మనకి ఎంత పౌడర్ వచ్చిందో. ఈవెన్ ఎంత శ్రమ పడ్డాక కూడా కొంచెం కాడలు ఉన్నాయి. సో వాటిని ఇట్లాగా మనం జల్లించి సెపరేట్ చేసేసుకోవచ్చు. అట్లా వచ్చిన కాడల్ని మళ్ళీ కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు, ఎందుకంటే ఆ కాడల్లో కూడా మనకి ఆ న్యూట్రియంట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. సో వీలైనంత వరకు వేస్ట్ చేయకుండా నేను మళ్ళీ మిక్సీ పట్టుకొని వేస్తున్నాను అనమాట. సో ఈ కాడల వరకు నేను సెపరేట్ చేస్తున్నప్పుడు చూడండి ఇంకా మనం జల్లించేటప్పుడు కూడా పౌడర్ రూపంలో కూడా చాలా వేస్ట్ పోతా ఉంది. సో చాలా జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి ఈ ప్రొసీజర్ అంతా. సో ఇప్పుడు అట్లాగే ఇక్కడ మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకున్నాం కదా. సో అవి కూడా ఈ లోపు చల్లారిపోయినాయి. సాల్ట్ టేస్ట్ కి తగ్గట్లు యాడ్ చేసేసి నేను వాటిని కూడా పౌడర్ పడుతున్నాను. సో పౌడర్ పట్టిందంతా కూడా ఒక ప్లేట్ లోకి ఇట్లా వేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది, అట్లాగే ఉండల్లాగా కడుతుంది వేడి మీద. సో దాని అంతటినీ కూడా మనం ప్లేట్ లో ఇలా పరుచుకొని ఉండలు లేకుండా మొత్తం ఇట్లా నీట్ గా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారంటే మీకు డెఫినెట్ గా ఈ వీడియో నచ్చే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు నాకు తెలిసి. సో లైక్ చేయండి వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోని. సో ఫైనల్ గా ఈ పౌడర్ లో నేను మనం ఏదైతే మునగాకు పౌడర్ రెడీ చేసుకున్నామో అది కూడా కలిపేసుకొని మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ పడుతుందని యాడ్ చేశాను. సో ఫైనల్ గా ఎంతో టేస్టీగా అట్లాగే హెల్త్ కి చాలా మంచిదైన మునగాకు కారపొడి అయితే ఇట్లా నేను రెడీ చేసేసాను. డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. అట్లాగే మీ పిల్లలకి, ఎదిగే పిల్లలకి చాలా మంచిది. ఇది పెడితే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని దొరుకుతాయి అనమాట దీని నుంచి. సో ఈ మునగాకు కారపొడి చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డాను.
మీరు కూడా ఎంత కష్టమైనా సరే అది వర్త్ అని మాట్లాడుకున్నాం కదా, సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది జనరల్ గా ఇడ్లీ దోశలకి చాలా బాగుంటది. అట్లాగే అన్నంలో కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడైతే ఇడ్లీ వేసి ఇడ్లీలోకి చూపిస్తున్నాను. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉందన్నమాట. మా పిల్లలు అయితే దోశల్లోకి బాగా లైక్ చేస్తారు. మా హస్బెండ్ నేను అయితే ఇందులో వీలైతే అందులో తినడానికి ట్రై చేస్తాము, ఎందుకంటే హెల్త్ కి చాలా మంచిది అని చెప్పి. సో నేను ఇక్కడైతే మీకు ఇడ్లీతో చూపించేస్తున్నాను. కొంచెం కారపొడి అట్లాగే నెయ్యి చల్లుకొని తింటే చాలా ఎమ్మీ ఉంటుంది టేస్ట్. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలో కానీ దోశలో కానీ ఇది తిన్నాము అంటే మనకి ఈ రోజు చాలా మంచి న్యూట్రిషన్స్ అందాయి అనే సాటిస్ఫాక్షన్ ఉంటది మాకు. అలాగే మా పిల్లలు అయితే ఈవెన్ ఉప్మాలో కూడా లైక్ చేస్తారు. దోశలో ఎక్కువగా ఇష్టంగా తింటారు నెయ్యి వేసుకొని. అట్లాగే ఈవెన్ ఉప్మాలో కూడా పైనుంచి చల్లుకొని చాలా నచ్చిందని చెప్తారు. సో మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి. అట్లాగే మీకు ఎలా నచ్చింది నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మరో మంచి వీడియోతో కలుద్దాము. సో అప్పటి వరకు బాయ్ బాయ్.